360 రోజులు కూడా మనం ఆరాధించవచ్చు. వేరే వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆచరించమని ప్రోత్సహించవచ్చు. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ మంత్ర యంత్ర తంత్రంగా దీన్ని అందించారు. దీని సంయమనం లేదు మనస్సుకి ప్రాణానికి. అది పుట్టడం ఒక చోటు నుంచే పుడుతోంది. ఈ రోజుల్లో అన్ని ధనంతో ముడిపోయినాయి. ఏ సమస్య అయినా ధనంతో ముడిపడింది. ఆ భయం యొక్క రేంజ్ పెరిగితే మరణమే. సామాన్యంగా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకని ఆ శివశక్తుల కలయికయే ఈ సృష్టి రహస్యం అని చెప్పారు. ఆ కలయిక జరగకపోతే మళ్ళీ తిరిగి మన జననం లేదు. ఈ శివశక్త్యాయుక్తో ఏతి భవతి అంటే జనన మరణ రహస్యం అందులో ఉంది. అండాండేశ పిండాండే అని బయట ఏం చెప్పారో ఈ బ్రహ్మాండం ఏ స్ట్రక్చర్లో ఉందో అదన్నీ మన దేహంలోనే ఉన్నాయి. ఈ రకంగా ఆ బీజాక్షరాలు ఏంటంటే మనకి ఈ మొట్టమొదట హృదయంలో ఉండేటువంటి రుగ్మతల్ని, మన ఈ బ్లడ్ ప్రెషర్ని, వీటన్నిటికీ కేంద్ర బిందువు హార్ట్ సెంటర్. మన దేహానికి మనమే డాక్టర్. పంచభూతాలుగా ఉంది సూర్యుడు, చంద్రుడు, జీవుడు. 8వది జీవుడు. ఆ జీవుడిని తెలుసుకోమన్నాడు రమణ మహర్షి.